హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు మనము కర్నూలు నుంచి గోదావరి కనికైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సర్వీస్ నంబర్ 7291 టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో లహరి బస్సులో ట్రావెల్ చేయడం ఇదే నాకు ఫస్ట్ టైం. ఈ బస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బెంగళూరు నుంచి గోదావరి కనికి వయా కర్నూలు మీద అయితే వెళ్తుంది. మన బస్ ఇదే 7291 లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. అంటే మీరు మంగళవారం ట్రావెల్ చేయాలనుకోండి, సోమవారం అర్ధరాత్రి 11 లోపు మీరు బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి. మన బస్ ఇదే డైరెక్ట్ వచ్చి ప్లాట్ఫామ్కి అయితే తీసుకొని వచ్చి పెట్టినాడు. ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ అయితే ఉన్నారు. ఇందులో 12 గంటల 40 నిమిషాలకైతే ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. 35 నిమిషాలు అయితే బస్ అయితే డిలేగా అయితే నడుస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ 12 గంటల 40 నిమిషాలకు వచ్చిన బస్సు 12 గంటల 50 నిమిషాలకైతే కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. కర్నూలు నుంచి గోదావరి కనికి నాకు టికెట్ ఫేర్ 950 రూపాయలు అయితే పడింది. సీట్ నెంబర్ 5. కానీ ఇన్సైడ్ నీకు ఏవి కూడా చూపించలేకపోయాను, ఎందుకంటే మొత్తం చీకటి ఉంది. మార్నింగ్ ట్రై చేస్తాను ఇన్సైడ్ వ్యూ ఎలా ఉందో చూపించడానికి. అలాగే కర్నూలు నుంచి గోదావరి కనికి 456 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం గోదావరి కనికి వెళ్ళే లోపు ఉదయం 8:30 8:50 లోపు, ఎగ్జాక్ట్ టైం అయితే 8:50, మేబీ 8:30 8:35 ముందుగానే నుంచి వచ్చి, ఎందుకంటే లహరి కదా స్పీడ్ కొట్టే అవకాశం ఉంటుంది. నేను అనుకోవడం ఏమంటే ఆన్ టైంకే వెళ్తుందని అనుకుంటున్నాను. చూద్దాం మరి వెళ్తుందో లేదో. ఒకవేళ ఈ బస్సు కాకుండా ఇంకో బస్సు కూడా మనకైతే అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకి సూపర్ లగ్జరీ బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. గోదావరి కనికి తెల్లవారుజామున 3:30 లోపు అయితే వెళ్ళవచ్చు. కానీ నేను ఇదెందుకు బుక్ చేసుకున్నా అంటే లహరిలో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం అనుకుంటున్నా. అందుకు ఈ బస్సులో అయితే ట్రావెల్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనం బళ్ళారి చౌరస్తా సైడ్ అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి బళ్ళారి చౌరస్తా నుంచి ఒకవేళ తక్కువ ఛార్జెస్లో మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకునే వారికి మిడ్ నైట్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఆపరేటర్స్ బస్సెస్ అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్కి లేదా ఈ తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అన్ని కూడా మన చౌరస్తా మీద నుంచే వెళ్తుంటాయి. ఒకవేళ వాళ్ళు సీట్స్ తక్కువ, అంటే సీట్స్ ఏమైనా మిగిలి ఉంటే మనల్ని తక్కువ రేట్స్తో తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు 500 అడుగుతారు, మనం 300 400 ఇచ్చినా వాళ్ళైతే ఏసీలో అయినా సరే తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ సీట్స్ అవైలబుల్గా ఉంటేనే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సీట్స్ లేకపోతే వాళ్ళు ఇవ్వరు. ప్రజెంట్ అయితే మనము కర్నూలు సిటీ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ఎందుకో బస్సు స్లోగా తీసుకొని వెళ్తున్నాడు. పికప్ ఎత్తలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. డ్రైవింగ్ స్పీడ్ అయితే ఇంకైతే స్టార్ట్ అయితే కాలేదు. ఓకే, బ్రిడ్జ్ దాడుతున్నాం ప్రజెంట్ అయితే. మళ్ళీ నాకు తెలిసి టోటల్గా హైదరాబాద్కి నాన్ స్టాప్ జర్నీ ఉంటుంది అనుకున్నా ఫస్ట్. కానీ జడ్చర్లలో టీ పర్పస్ ఆపుతారంట, ఒక 2 minutes ఆపుతామని చెప్పినారు. ఓకే, ఎందుకంటే నైట్ జర్నీ చేసే వాళ్ళు కొంచెం టీ కాఫీ తీసుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాప్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంతమందికి వాష్రూమ్ అలవాట్లు ఉంటాయి. కాబట్టి మేబీ జడ్చర్లలో ఆపడం కూడా బెటర్. ఇంకా తర్వాత మనకి ఎక్కడ కూడా హైదరాబాద్ ఎంజీబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరి కానీ ఇంకా నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బ్రిడ్జ్ అయితే ఎక్కినాం ప్రజెంట్. మళ్ళీ ఆన్ టైంకి వెళ్తాడో లేదో చూద్దాము.
తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాలకైతే మనం జడ్చర్లకైతే చేరుకున్నాము. మనకైతే టీ బ్రేక్ అయితే ఉంది. టీ అయితే తీసుకున్నారంతా. 10 నిమిషాల బ్రేక్ తర్వాత మనము జడ్చర్ల నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ హైదరాబాద్ ఎంజీపీఎస్ చూపిస్తాను లేదు, ఇప్పటికే కంటిన్యూగా మేల్కొని ఉన్నాను. మేబీ స్కిప్ చేయొచ్చు లేదా చూపించవచ్చు. తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకైతే మనము హైదరాబాద్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. నెహ్రూ అవుటర్ రింగ్ సైడ్ అయితే ఉన్నాము. ఈ టైం కల్లా మనం హైదరాబాద్ ఎంజీపీఎస్లో ఉండాలి. కానీ బస్ చూస్తే ఇంకా డిలే అయితే ఉంది. ఓకే, ఇంకా మేల్కోవడం నా వల్ల కాదు. హైదరాబాద్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టాండ్ అంతా కూడా స్కిప్ చేస్తా. నెక్స్ట్ మేబీ కరీంనగర్ దగ్గర వచ్చినాక లేస్తా. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. వా, నిద్ర లేచే లోపే మనము సిద్దిపేట సైడ్ అయితే ఉన్నాము. సిద్దిపేటలోకి అయితే వెళ్ళదు, బైపాస్ మీద అయితే వెళ్తుంది. సిద్దిపేట, మనకు సిద్దిపేట ఈ రూటు ముంబై వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సు ఉండేది ఒకప్పుడు. ఎందుకో మరి ఆ ఎక్స్ప్రెస్ బస్సును తీసేసినారు. యాక్చువల్లీ ఆ బస్సులో ట్రావెల్ చేయాలనుకున్నాను, కానీ రేటే ఎక్కువ. 1220 రూపాయలు ఉంది టికెట్ ఫేర్. ఆ 1220 రూపాయలతో మనము ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేసే కంటే కొంచెం రేటు తగ్గుతూ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్లో హాయిగా ఏసీలో స్లీపర్లో వెళ్ళి రావచ్చు బెటర్గా. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆ బస్సుని తీసేయడం జరిగింది. టీఎస్ఆర్టీసీ వరకు నా విజ్ఞప్తి ఏమంటే, హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక వోల్వో బస్ కానీ లేదా లహరి కనీసం లహరి ఏసీ స్లీపర్ లేకపోయినా సరే, కనీసం మనకు లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్నైనా లేదా ఒక సూపర్ లగ్జరీ బస్నైనా ఆ బస్ ప్లేస్లో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ నుంచి ముంబైకి మెయిన్లీ ప్రైవేట్ ట్రావెల్స్ని చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక సూపర్ లగ్జరీ బస్ వేయడం బెటర్ అని నా ఉద్దేశం. సజ్జనార్ గారు కొంచెం ఆలోచిస్తే మంచిది ఈ విషయం పైన. ప్రజెంట్ అయితే హైదరాబాద్ షిర్డీకి, పూణేకి, నాగపూర్కి బస్సెస్ ఉన్నాయి, కానీ ముంబైకి అయితే బస్సు అయితే లేదు. అక్కడ ఏ డ్యామ్ ఉందో ఆ డ్యామ్ పేరు అయితే నాకు తెలియదు. ఆ డ్యామ్ ఏదో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయాలి. కరీంనగర్ నియర్ బైలో అయితే చూస్తున్నాను ఈ డ్యామ్ని అయితే. ప్రజెంట్ అయితే మనం కరీంనగర్కి అయితే చేరుకున్నాము. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు చేరుకోవాల్సిన బస్సు ఉదయం 8 గంటల 5 నిమిషాలకి అయితే చేరుకుంది. బస్సు ఎందుకో మరి డిలేని అసలు కవర్ చేయలేకపోతుంది. 40 నిమిషాలు ఉండేది కవర్ చేస్తాడేమనుకుంటే ఇంకా 15 నిమిషాలు పెంచినాడు. 1 గంట 50 నిమిషాలు 55 నిమిషాలు. కరీంనగర్ బస్ స్టాండ్ ఇది రెండవసారి అనుకుంటా విజిట్ చేయడం. ఇంతకుముందు కర్నూలు నుంచి కరీంనగర్కి ఒకసారి ట్రావెల్ చేసిన. కర్నూలు నుంచి కాదు, అనంతపురం నుంచి కరీంనగర్కి అయితే సూపర్ లగ్జరీలో అయితే ట్రావెల్ అయితే చేశాను. వాళ్ళైతే ఆన్ టైంకే తీసుకొని వచ్చినారు. ఎక్స్ట్రాడినరీ డ్రైవింగ్. ఇది లహరి, మళ్ళీ నేను ట్రావెల్ చేసే సూపర్ లగ్జరీ, కానీ కరీంనగర్ డిపో డ్రైవర్ స్పీడ్ ఎక్స్ట్రాడినరీ. 80+ కొట్టినాడు. 80 రీచ్ అయినాడు. 80, 75, 80. ఇది లహరి. మరి లహరి కూడా ఎందుకు ఇంత స్లో అయిందో నాకు తెలియదు. ఇన్సైడ్ వ్యూ చూడండి. అక్కడ మనకు సీట్స్ ఉంటాయి, ఛార్జింగ్ పాయింట్స్ అక్కడే ఉంటాయి. ఒక సైడ్ ఏమో సింగిల్ బెడ్, అప్పరు, లోయరు, ఇంకో చోట డబల్ బెడ్స్ అయితే ఉంటాయి. ఏమంటే డబల్ బెడ్స్ రేట్ తక్కువ, అప్పర్ కొంచెం రేట్ తక్కువ, లోయర్ ఇంకా ఎక్కువ. లోయర్తో పోలిస్తే అప్పర్ కొంచెం తక్కువ, డబల్ బెడ్స్ కొంచెం తక్కువ, అంతే. ఏమో డిలే అయితే ఉంది బస్సు. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మనము 8 గంటల 15 నిమిషాలకైతే కరీంనగర్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. కరీంనగర్లో కూడా 10 నిమిషాలు ఆపడం అనేది నాకు కొంచెం వంటలు అనిపించింది. ఆల్రెడీ మనం బయట ఆపినాము, అదేదో లగేజ్ అవి దింపాలని. మళ్ళీ బస్ స్టాండ్లో కూడా 10 నిమిషాలు ఆపితే మనం ఇంకా టైంకి ఏం చేరుకుంటాము? ఇలాంటి బస్సెస్ని ఎలా ప్రిఫర్ చేయాలి? గోదావరి నుంచి బెంగళూరుకి ఒక మార్నింగ్ స్టార్ బస్సు ఉంది అనుకుంటా, ఇంకా అందులో ట్రావెల్ చేయడానికి అయితే ప్రిఫర్ అయితే చేస్తారు. ఇంకా ఇంత బ్రాండెడ్ బస్సెస్ కూడా
పంచువాలిటీ మెయింటైన్ చేయకపోతే ఎలా? కనీసం ఒక 10-15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అంటే అడ్జస్ట్ చేసుకుంటారు. ఈ లగేజ్ భోజనాల దగ్గర టీ బ్రేక్ అని, వీళ్ళు టీ బ్రేక్ కూడా ఎక్కడ ఆపలేదు. ఒక జడ్చనలో ఆపినాడు, అది కూడా ఏమి డ్రైవర్ దిగినాడు, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేయని క్లియర్ అడిగితే ఆ మనిషి అసహనంగా నిద్ర లేచి డోర్ ఓపెన్ చేయడం, ఇలాంటివి అయితే జరిగినాయి. మీరు డ్రైవర్స్ దిగేటప్పుడు డోర్ ఓపెన్ చేసి ఎవరైనా ప్యాసింజర్ లేచిన వాళ్ళు దిగి వాష్రూమ్ వెళ్ళొచ్చు, టీ తీసుకొని రావచ్చు. నేను వెళ్ళి అడిగితే అప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నాతో పాటు ఒక 5-6 మంది ప్యాసింజర్లు దిగి టీ తీసుకోవడం అయితే జరిగింది. కరీంనగర్ బస్ స్టాండ్ తెలంగాణ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద బస్ స్టాండ్. కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నిద్రపోవాలి. ఒక్క కుండుకేసులోపు మళ్ళీ పెద్దపల్లికి అయితే చేరుకున్నాము. ఉదయం 8:15 చేరుకోవాల్సిన బస్సు 9:15 అయితే చేరుకుంది. జస్ట్ బస్ స్టాండ్లోకి పోయినాము, వెంటనే రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇంకా ఓకే, పెద్దపల్లి అంటే పెద్దపల్లి జంక్షన్ అయితే ఉందనుకుంటా. ఎస్, పెద్దపల్లి జంక్షన్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ ఉంటుంది అనుకుంటారా గోదావరి కానీ, ఎందుకంటే ఫస్ట్ టైం రూట్ ట్రావెల్ చేయడం. ఈ రూట్ ఫస్ట్ టైము, పెద్దపల్లి చూడడం ఫస్ట్ టైము. కరీంనగరే లాస్ట్. కరీంనగర్ టు మళ్ళీ జగిత్యాల వెళ్ళిపోయాను. జగిత్యాల నుంచి తిరుపతికి వ్లాగ్ చేసినాను సూపర్ లగ్జరీ బస్సులో. ఇప్పుడు గోదావరి కనికైతే వెళ్తున్నాను. గోదావరి కనికి కూడా ఎందుకు వెళ్ళడం అంటే, గోదావరి కని నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తాం. మళ్ళీ ఇదే బస్సులో సాయంత్రం 5:30కి వస్తుంది ఇదే బస్సు. బెంగళూరుకి అయితే వెళ్తాను. ప్రజెంట్ మనము ఎక్కడికి వచ్చినామబ్బా? గోదావరి కనికి అయితే వచ్చినామా? ఇంకా నియర్ బై ఉన్నాము, ఇంకా నియర్ బై ఉన్నాము. ఇంకా బస్ స్టాండ్కి నియర్ బై అయితే ఉన్నాము అనుకుంటున్నా. ఏదబ్బా ఇది? ఈ అద్దాల నుంచి పేర్లు కూడా సరిగ్గా కనపడడం లేదు లాస్ట్కి నాకు. ప్రజెంట్ అయితే మనం గోదావరి కని బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఉదయం 9:50, 1 అవర్ డిలే. సూపర్ లగ్జరీ అన్న బెటర్ ఏమో దీంతో పోలిస్తే. కొంచెం టైమింగ్ మెయింటైన్ చేస్తే హై క్వాలిటీ బస్సు, టాప్ క్లాస్ బస్సెస్ ఇది, బట్ పంచువాలిటీ లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.